హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు ఉంటాయి. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో ఆన్లైన్ టెస్టులు పోస్ట్ చేయబడుతున్నాయి. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందని ఇచ్చారు కదా, దానికి వికాసం అనేది తిన్నగా క్రమబద్ధంగా సాగుతుంది. ఒక జాతికి చెందిన వివిధ జీవుల వికాసం వేగంలో తేడాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో అది ఒకే ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. ఉదాహరణకు మనిషిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు, తరువాత ఇంకా స్పష్టమైన భాషా నైపుణ్యాలను అభివృద్ధి వైపు సాగిస్తుంది. ఆప్షన్ 3 తీసుకుంటే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందని ఇచ్చారు కదా, వికాసం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయంటే వ్యక్తిలోని వివిధ భాగాలు, అంశాలు వికాసం పరస్పరం సంబంధంగా కొనసాగుతుంది. అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగం వంటి వివిధ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సాధారణంగా మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసాల్లో కూడా వెనకబడి ఉండటం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 2 సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. ఆప్షన్ 1 వ్యక్తిగత సామూహిక పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు, ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఇక్కడ ప్రజ్ఞా పరీక్షల రకాల గురించి అడిగారు. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి అంటే ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు. పాల్గొనే వ్యక్తుల ఆధారంగా అయితే వ్యక్తిగత సామూహిక పరీక్షలు, విషయాల ఆధారంగా అయితే శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, కాలం ఆధారంగా అయితే శక్తి వేగ పరీక్షలు, ప్రతిస్పందించే తీరు ఆధారంగా అయితే పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ఆప్షన్ 1 శారీరక సమస్య, ఆప్షన్ 2 శారీరక రుగ్మత, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఆప్షన్ 1 భయం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అసూయ. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఆప్షన్ 2 ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 హంత పరిశీలన. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది ఆప్షన్ 1 సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్.
ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదివించడం ద్వారా పిల్లల్లో పొందే ఆత్మభావన. ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, ఆప్షన్ 2 వాస్తవిక ఆత్మభావన, ఆప్షన్ 3 సార్వత్రిక ఆత్మభావన, ఆప్షన్ 4 అర్జిత ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదివించడం ద్వారా పిల్లల్లో పొందే ఆత్మభావన ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచిని కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 పరిహార ఉపరిహార, ఆప్షన్ 3 ద్వి-ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ. గణితం, విజ్ఞాన శాస్త్రాలు రెండిట్లో ఒకే రకమైన అభిరుచిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఉపగమ. ఉపగమ పరిహార అంటే ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు, కానీ సిగ్గు, భయం మరే ఇతర కారణాల వల్ల వికర్షితుడవుతాడు. ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు, కానీ సిగ్గు, భయం అనే మరే ఇతర కారణాల వల్ల వికర్షితుడవుతాడు. ఇలాంటి సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఉదాహరణ, మామిడి పండు ఉంటుంది, పిల్లవాడికి ఇష్టం, చెట్టు ఎక్కితే కింద పడిపోతాడని భయం. తర్వాత ఆప్షన్ చూసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ పరిహార చూసుకుంటే పరిహార అంటే రెండు ఇష్టం లేని వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణే పరిహార సంఘర్షణ. ఉదాహరణ, మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, కానీ ఓడిపోవడం కూడా ఇష్టం లేదు. ఒక ఆటగాడు ఉంటే అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, కానీ ఓడిపోవడం ఇష్టం లేదు. పరిహార సంఘర్షణ. తరువాత ద్వి-ఉపగమ పరిహార అంటే రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలు ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఉదాహరణ, జీతం ఎక్కువ, వ్యక్తి ఎక్కువ, దూరం ఎక్కువ. జీతం ఎక్కువ, దూరం ఎక్కువ. జీతం తక్కువ, దూరం తక్కువ. ఏర్పడే సంఘర్షణ ద్వి-ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం, ఆప్షన్ 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఆప్షన్ 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.